హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్ క్రికెట్ ఛానల్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైన్ చెప్తాను మీకు. సో ఒకటి సాంగ్ ఉంటుంది కదా, అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట. మీరందరూ ఇది వినే ఉంటారు కదా. యాక్చువల్లీ అందరూ ఏమని అనుకుంటారంటే సౌత్ ఆఫ్రికాని తొందరగా ఆల్అవుట్ చేసి వాళ్ళు బ్యాటింగ్ దిగి ఒక 10 to 15 ఓవర్స్లో చేసి మ్యాచ్ని క్లోజ్ చేస్తుంది టీమిండియా అని అనుకుంటారు. బట్ అక్కడ జరిగింది ఇది కాదు కదా. బట్ అక్కడ జరిగింది ఏంటంటే మనం వాళ్ళని అలౌట్ చేసి మ్యాచ్ని క్లోజ్ చేయడం కాదు, వాళ్ళు మనల్ని తొందరగా అలౌట్ చేసి మ్యాచ్ క్లోజ్ చేశారు. సో ఇది అబ్సల్యూట్ నైట్ మేర్ అనుకోవాలి ఇండియన్ ఫ్యాన్స్కి. అట్ ది సేమ్ టైం సౌత్ ఆఫ్రికన్ కూడా మెచ్చుకోవాలి, ఎందుకంటే దే బౌల్డ్ బ్యూటిఫుల్లీ. ఎస్పెషల్లీ హర్మర్ కానీ కేశవ్ మహారాజ్ కానీ చాలా మంచి బౌలింగ్ వేశారు వాళ్ళు. మనకి ఇలా టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం ఏమీ కొత్త ఏం కాదు కదా. మీరు చూస్తే ఒకసారి ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ న్యూజిలాండ్తో 3 టెస్టులు ఆడాం, 3 టెస్టులు ఓడిపోయాం. సో 3 టెస్టుల్లో కూడా మనకి ర్యాంక్ టర్నర్స్ కావాలని అదే పిచ్ మీద స్పిన్ ఆడకుండా చేతులు ఎత్తేసిన పరిస్థితి అయిపోయింది మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ది. ఆ సిరీస్ మనకి ఎంత ఎఫెక్ట్ చూపించిందంటే, సో ఆ సిరీస్ లాస్ అవడం వల్ల మన హోమ్లో WTC ఫైనల్ కూడా వెళ్ళలేకపోయినాం. సో ఈసారి కూడా మళ్ళీ అదే రిపీట్ అయ్యేటట్టు ఉంది సౌత్ ఆఫ్రికాతో. సో ఇదంతా చూస్తుంటే నాకు ఒక సామెత గుర్తొస్తుంది. అదేంటంటే ఎవరు తీసుకున్న గుంతలో వాడే పడతాడు అనే సామెత ఉంది కదా. సో మనమే స్పిన్ పిచ్లు కావాలని, మనమే స్పిన్ ట్రాక్స్ కావాలని ఏరుకొని మరి తీసుకుని ఆ పిచ్చుల మీద మనం ఆడలేని పరిస్థితి మంది. ఒకసారి గంభీర్ని కూడా మనం క్వశ్చన్ చేయాలి, ఎందుకంటే వెస్ట్ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన గంగోలీ ఉన్నాడు కదా. సో గంగోలీ ఒక న్యూస్ ఇచ్చినాడు. అదేంటంటే మమ్మల్ని గంభీరే ఇట్లాంటి పిచ్చులు కావాలని అడిగినాడు కావాలని. సో మేము అట్లాంటి పిచ్చులను ప్రొవైడ్ చేసినాం. ఆ గంగోలీ చెప్పిన మాటలని గంభీర్ కూడా యాక్సెప్ట్ చేశాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో. సో ఇక్కడ గంభీర్ వెంటనే ఏం చేశాడంటే ఆ బ్లేమ్ని ప్లేయర్స్ మీద గెంటేశాడు. సో మా ప్లేయర్స్కి ఆ స్కిల్ లేదు, సరిగా కొంచెం స్పిన్ ఆడేది తగ్గిపోయింది అని. బట్ నువ్వెందుకు, కోచ్ ఎందుకు? వాళ్ళకి స్కిల్ లేకపోతే నువ్వేం చేస్తున్నావు కోచ్గా? నీకు అన్ని డబ్బులు పెట్టి కోచ్గా పెట్టింది ఇంకెందుకు? అంతే కదా. అప్పట్లో ఇలా ఉండేది కాదు. యాక్చువల్లీ మన ఇండియన్ ప్లేయర్స్ అంటే భయం, స్పిన్ బాగా ఆడతారని. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా లేదు, ఎందుకంటే ఇంతకుముందు చాలా డొమెస్టిక్ క్రికెట్ ఆడేవారు. సో చాలా రెడ్ బాల్తో ప్రాక్టీస్ ఉండేది. ఇప్పుడు అట్లా లేదు కదా. ఇప్పుడు ఏముంది, ఒక IPL సీజన్లో బాగా ఆడినాడంటే ఇమీడియట్గా ఇంటర్నేషనల్ టీంలోకి, వన్డే టీంలోకి వస్తాడు. వన్డే టీంలో కొంచెం బాగా ఆడితే చాలు డైరెక్ట్గా టెస్ట్ టీంలోకి. సో ఇంకా వాళ్ళకి రెడ్ బాల్తో ప్రాక్టీస్ ఎక్కడ దొరుకుతుంది? కోచ్ చెబుతున్నాడు మన వాళ్ళు స్పిన్ ఆడడంలో కొంచెం వీక్గా ఉన్నారని. అట్లాంటప్పుడు ఫాస్ట్ బౌలింగ్ పిచ్చెస్ చేయించుకోవచ్చు కదా, దాని మీద ఆడొచ్చు కదా. ఆడతారు కదా మన వాళ్ళు, ఆస్ట్రేలియా పిచ్చెస్ మీద కానీ ఇంగ్లాండ్ పిచ్చెస్ మీద కానీ బాగానే ఆడుతున్నారు కదా. మరి ఎందుకు ఇండియాకి వచ్చేటప్పటికి ర్యాంక్ టర్నర్స్ కావాలని ఏరుకోరి చేయించుకుంటున్నారు, మ్యాచ్ ఓడిపోయే పరిస్థితికి వస్తుంది. హోమ్ సిరీస్ అనేది ఎప్పుడైనా అడ్వాంటేజ్ అవ్వాలి కానీ డ్రాబ్యాక్ అవ్వకూడదు. ఒకసారి మనం లాస్ట్ 3 WTC సైకిల్స్ చూస్తే 2 సార్లు ఫైనల్కి వెళ్ళాం. ఆ 2 సార్లు ఫైనల్కి వెళ్ళినప్పుడు కూడా మనం హోమ్ సిరీస్లో అన్నీ గెలిచాము. సో దానివల్ల ఏమైందంటే ఒక 2-3 మ్యాచ్లు ఏవే సిరీస్లో ఓడిపోయినా కానీ దాని మీద ఎక్కువ ఎఫెక్ట్ లేదు. సో అందుకు ఫైనల్కి వెళ్ళాం. బట్ సిచ్యువేషన్ ఇప్పుడు అట్లా లేదు కదా. గంభీర్ కోచ్గా వచ్చినప్పటి నుంచి కూడా ఒకసారి మీరు చూస్తే వైట్ బాల్ క్రికెట్ ఓకే కానీ రెడ్ బాల్ క్రికెట్లో మన వాళ్ళు ఏమాత్రం సరిగా ఆడట్లేదు అసలు. అది అతను తీసుకున్న డెసిషన్స్ వల్ల లేకపోతే టీమ్ సెలెక్షన్ సరిగా చేయకపోవడం వల్ల తెలియదు కానీ మన వాళ్ళు మాత్రం అస్సలు ఏమాత్రం సరిగా ఆడట్లేదు రెడ్ బాల్ క్రికెట్లో. మొత్తం మీద టీమిండియా లాస్ట్కి గెలుస్తుంది అనుకున్న మ్యాచ్లో ఓడిపోయి 0-1తో సిరీస్లో వెనకబడింది. సో చూద్దాం నెక్స్ట్ టైం అయినా స్ట్రాటజీ చేంజ్ చేస్తారా లేకపోతే ఇదే స్ట్రాటజీతో వెళ్తారా అనేది చూడాలి. ఒకసారి మనం మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళ్తే, 3rd డే మార్నింగ్ సెషన్లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టిమ్ బుహోమా అండ్ బాష్ ది ప్లేడ్ బ్రిలియంట్లీ అనుకోవాలి. ఎందుకంటే అట్లాంటి పిచ్ మీద అతను సెలెక్ట్ చేసుకున్న షాట్స్ కానీ అతను ఆడిన విధానం కానీ నిజంగా క్రెడిట్ మొత్తం బుహోమాకి ఇవ్వాలి. ఎందుకంటే టోటల్గా 4 ఇన్నింగ్స్లో కూడా బోత్ ది టీమ్స్లో అతను ఒక్కడే 50 క్రాస్ చేశాడు. ఇంకోటి ఏంటంటే మామూలుగా ఎర్లీ మార్నింగ్ పిచ్ రోలింగ్ చేస్తారు. సో ఆ పిచ్ రోలింగ్ చేయడం వల్ల కూడా వాళ్ళ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్స్కి బాగా కలిసి వచ్చింది. సో వాళ్ళు 1 hour ఆడిన తర్వాత ఆ పిచ్ రోలింగ్ చేసినంతా పోయింది. సో నెక్స్ట్ మన బ్యాట్స్మెన్స్ దిగేటప్పటికి ఏమైందంటే సాయిల్ మొత్తం లూజ్ అయిపోయి బాల్ మంచిగా గ్రిప్ దొరకడం స్టార్ట్ అయింది. మన వాళ్ళు చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే డే స్టార్టింగ్లో పేస్ బౌలింగ్తో స్టార్ట్ చేయించాలి, ఏదర్ బుమ్రా కానీ సిరాజ్కి కానీ ఇవ్వాలి. సో మన వాళ్ళు ఏం చేశారు,
స్పిన్కి ఇచ్చినారు. ఒక 10 ఓవర్స్ స్పిన్ బౌలింగ్ తోటి వేయించారు. 10 ఓవర్స్ తర్వాత వికెట్లు పట్టలేదని అప్పుడు పేస్ బౌలింగ్ ఇచ్చారు. సో అప్పుడు బుమ్రా సిరాజ్ వెంటనే 2 ఓవర్స్లోనే వాళ్ళని ఆల్అవుట్ చేశారు. సో మొత్తానికి సౌత్ ఆఫ్రికా వాళ్ళు థర్డ్ డే 60 పరుగులు అదనంగా చేశారు. సో అది కేవలం బహుమాకే వాళ్ళ క్రెడిట్ మొత్తం. ఎందుకంటే 93 for 7 ఉన్న స్కోర్ని 153 దాకా తీసుకెళ్లారు థాయిలాండ్తో పెట్టుకొని. ఎట్లయితే ఇండియాకి 124 రన్స్ టార్గెట్ వచ్చింది. చూడ్డానికి మాత్రం 124 కదా ఈజీగా అయిపోద్దని అనుకున్నాం, కానీ ఆ పిచ్ మీద 100 దాటితేనే కష్టమని అనిపించింది. అట్లా ఉంది పిచ్, అట్లా బిహేవ్ చేస్తుంది. మనం స్టార్టింగ్లోనే 2 వికెట్లు కోల్పోయాం. ఇద్దరు ఓపెనర్లు కూడా స్టార్టింగ్లోనే అవుట్ అయిపోయారు. సో అక్కడ 2 వికెట్లు కాదు, మనం 3 వికెట్లు కోల్పోయినట్టు. ఎందుకంటే గిల్ కూడా బ్యాటింగ్ రాడు. సో అక్కడ మన స్కోరు 12 for 3 కింద అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్లో సుందర్కి తోడుగా జురేల్ని పంపించారు. జురేల్కి ఏం చేశారంటే బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చి నెంబర్ 4లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఇచ్చారు. బట్ అతను దాన్ని సరిగా యూజ్ చేసుకోలేదా అనుకోవాలి. ఎందుకంటే మనకి టోటల్ 11 మెంబర్స్లో 6 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఇన్నాళ్ళ మన టెస్ట్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అంట 6 లెఫ్ట్ హ్యాండర్స్తో బరిలోకి దిగడం. జురేల్ స్టార్టింగ్లో బాగానే ఆడాడు. కొంచెం ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ వస్తుందన్న టైంలో ఆర్మర్ ఒక స్లో బాల్ వేసినాడు మిడ్లో. సో దాన్ని 6 కొట్టే ప్రయత్నంలో బ్యాట్ హెడ్జ్ అయ్యి డీప్లో క్యాచ్ ఇచ్చి అతను కూడా వెంటనే అవుట్ అయిపోయాడు. ఇంకా నెక్స్ట్ వచ్చిన పంత్ కానీ జడేజా కానీ వరుసగా అవుట్ అయిపోయారు. లాస్ట్లో అక్షర్ పటేల్ 2 6లు ఒక 4 కొట్టి మ్యాచ్ మీద ఆశలు కల్పించాడు. బట్ అక్కడ ఆ షాట్ ఆడుండకూడదు. ఇంకా మళ్ళీ ఇమీడియట్గా 6 కొట్టే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి అతను కూడా అవుట్ అయిపోయాడు. సో అక్కడితో టీమిండియా ఫస్ట్ టెస్ట్ ప్రయాణం ముగిసింది. బట్ ఇక్కడ రికార్డ్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా ఇండియా గడ్డ మీద 15 సంవత్సరాల తర్వాత టెస్ట్ మ్యాచ్ గెలిచిందంట. సో చూద్దాం, ఇంకా కొంచెం టైం ఉంది సెకండ్ టెస్ట్కి. ఐ థింక్ సెకండ్ టెస్ట్ 22nd నుంచి స్టార్ట్ అవుతుంది గౌహతిలో. సో అక్కడ కూడా ఇదే స్ట్రాటజీతో పోతారా, ర్యాంక్ టర్నల్ కావాలని, లేకపోతే ఏదైనా కొత్త స్ట్రాటజీ యూజ్ చేస్తారనే చూడాలి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.